హలో గాయస్, నమస్తే అందరికీ. నేను మీ చందు. సో ఈరోజు నేను ఒక సీరియస్ విషయం మాట్లాడదాం అనుకుంటున్నా. సో ఎందుకంటే ఈ స్కామ్లో ఇరికి చాలామంది లైఫ్ ఖరాబ్ చేసుకుంటారు. సో ఏ విషయమైనా కానీ మనకు పూర్తిగా దాని గురించి అవగాహన ఉన్నప్పుడే మాట్లాడదామని చెప్పి సో ఇన్ని రోజులు కొంచెం రీసెర్చ్ చేసిన. సో ఏంటంటే ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, ఒకడు పైసలు గాలి ఎగరేస్తాడు, ఒకడు బెడ్ నిండా డబ్బులు పోసుకొని రే రండ్రా చూడండి రా మీరు ఎప్పుడు సంపాదిస్తారా అంటాడు. సో ఇదంతా స్కామ్ గాయస్. ఈ కొడుకులు ఏం చేస్తున్నారంటే డబ్బులు తీసుకొని లక్షలు లక్షలు ఇంత ఫాలోవర్స్ వస్తున్నారు చూపించుకోనికి, మాకు ఇంతమంది ఫాలోవర్లు ఉన్నారు, మీరు ఇంత పైసలు ఏరి మేము ప్రమోషన్ చేస్తే మీ యాప్ ఎడుకోబోతుంది అని చెప్పి డీలింగ్ కుదిరించుకుంటారు. సో వాళ్ళు వస్తున్నారు కూడా, ఎందుకంటే ఇది గూగుల్ అనేది ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయదు కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఏదైనా కానీ ఒక యాడ్సెన్స్ కేటగిరీలో ఇలాంటి బెట్టింగ్స్ యాప్స్, అడల్ట్ కంటెంట్ ఇలాంటి కొన్ని గూగుల్ యాడ్సెన్స్ బ్యాన్ చేస్తుంది. ఇట్లా బ్యాన్ అయిన ఈ యాడ్స్ అయినా యాప్స్ అయినా వెబ్సైట్లు అయినా లైక్ ఇప్పుడు మన ఐబొమ్మ, మూవీ రూల్స్ ఇలాంటి వీళ్ళ దగ్గరికి ప్రమోషన్ చేయమని వస్తుంది. ఇంకా వీళ్ళేంది లక్షల లక్షల పైసలు వస్తున్నాయని చెప్పి వాళ్ళు ప్రమోషన్ చేస్తారు. సో అంతవరకు ఓకే గాయస్, వాళ్ళు పైసల కోసం చేస్తున్నారని మనకు క్లారిటీగా తెలుసు కదా. తెలిసి కూడా అమ్మ వీళ్ళు పైసలు సంపాదిస్తున్నారు అని చెప్పి ఎంతో కొంత ఆశతోటి, ఎందుకంటే మన ఇండియన్ సైకాలజీ ప్రకారం మనకు షార్ట్కట్లా ఎదగాలన్న ఆలోచన మైండ్ సెట్ ఉంటుంది కొందరికి, అందరికని చెప్పలేను. కొంతమంది నిజంగా కష్టపడి పనిచేసే వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి అనట్లేదు. ఇప్పుడు మనం ఉన్న మైండ్ సెట్కి, మనకున్న ఏజ్కి మనం తొందర ఎదిగిపోవాలి, షార్ట్ పీరియడ్లో ఎదగాలి, మొత్తం ఆకాశాన్ని నిచ్చెనేయాలనే మైండ్ సెట్ మనకు ఉంటుంది. తప్పు కాదు అది, అది పనిలో ఉంటే ఓకే. బట్ మనము ఇట్లా ఈ బెట్టింగ్ యాప్స్ల వల్ల నేను రాత్రి 10,000 లక్ష చేస్తా, 1000ని 10,000 చేస్తా, 100ని 1000 చేస్తా అని చెప్పి మనం ఇట్లా హెచ్చులో పోతాం. సో రీసెంట్గా అసలు ఏంది కథ, ఈ కొడుకులు ఇంతగానో సంపాదిస్తున్నారా అసలు ఏందని చెప్పి నేను కూడా ఒక యాప్ డౌన్లోడ్ చేసిన, చూద్దామని. జస్ట్ నాకు అది ముందు నుంచి తెలుసు ఇవన్నీ స్కామ్స్ అని, లేదు చూద్దామని చేసిన. ఫస్ట్ పెట్టినప్పుడు నీకు బాగానే వస్తాయి, అర్థమవుతుంది, ఇంతే కదా గేమ్ సింపుల్ అనిపిస్తుంది. ఇంకొక 10 రౌండ్ల తర్వాత సపోజ్ నేను ఎగ్జాంపుల్ 10 రూపాయలు పెట్టినాక 100 రూపాయల దాకా అవుతాయి. 100ని 1000 వేద్దాం అని ఎప్పుడైతే మనం అనుకుంటామో 10 కాస్త 20 రూపాయలకు పెంచుతాం, 20 కాస్త 30కి పెంచుతాం, 30 కాస్త 40కి పెంచుతాం, 40 కాస్త 100 పెంచుతాం. అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు గేమ్. ఇంకా నువ్వు మొత్తం డౌన్ఫాల్ అయిపోతుంది, జీరోకి వచ్చేస్తావు. అరే ఇప్పటికే 200 పోయినాయి కదా, ఈ 200 ఇంకో 200 చేద్దామని చెప్పి మళ్ళీ 200 డిపాజిట్ చేస్తావు, ఆ 200 పోతాయి. అరే అమ్మ 200 400 పోయినాయి కదా, 400 డిపాజిట్ చేస్తావు, ఆ 400 కూడా పోతాయి. సో ఇట్లా అంటే మీకు ప్రాసెస్ చెప్తాను, నాకు పోయినాయని కాదు, నేను ఎప్పుడో క్విట్ అయిపోయినా, ఎందుకంటే నాకు తెలిసి ఇది అంతా ఎట్లా ఉందని చెప్పి నేను వెరీ స్మాల్ అమౌంట్ తోటి నేను క్విట్ అయిపోయి ఆ యాప్ కూడా డిలీట్ చేసిన. అమ్మో ఇదంతా పెద్ద స్కామ్రా అని చెప్పి. సో అంటే మనకు అక్కడ కింద చూపిస్తుంటుంది, ఒక 10,000 వేస్తే మనకి దెబ్బకి 1,00,000 అవుతాయి, 1,00,000 వేస్తే మనకి 10,000 అవుతుంటాయి. సో అన్నీ చూసినప్పుడు మనకి టెంప్టేషన్ ఉంటుంది, అమ్మ మనం ఇంత కష్టపడ్డ పైసలు రావట్లేదు, ఇక్కడ ఈజీగా వస్తున్నాయి కదా అని చెప్పి టెంప్ట్ అయిపోతాం. అదే స్కామ్. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, ఏమో తెలియదు, కానీ 100% ఎప్పుడైతే మీరు ఇందులోకి దిగుతారో, ఈ 10ని 100 చేద్దాం, 100ని 1000 చేద్దాం, 10,000 1,00,000 చేద్దాం ఆలోచన నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏం చేస్తావు, నువ్వు నీ దగ్గర డబ్బులు అయిపోయే వరకు నువ్వు డిపాజిట్ చేస్తావు. నీ దగ్గర సపోజ్ 1,000 రూపాయలు, ఇంకో 1,000 రూపాయలు అయిపోతాయి. అమ్మ ఈ 1000 మళ్ళీ మనం ఎట్లన్నా గెలుచుకోవాలని చెప్పి ఇంకొకరిని 1000 అడుగుతాం, ఆ 1000 కూడా పోతాయి. ఇప్పుడు ఏంటైనా 2,000 అని ఇంకొక 2,000 అప్పు చేస్తావు, ఆ 2,000 ఎత్తావు, అవి పోతాయి. సో ఇట్లా చాలా డబ్బులు పోతూనే ఉన్నాయి. దానివల్ల ఈ అప్పును తీర్చడానికి ఇంకొక అప్పు, ఆ అప్పును తీర్చడానికి ఇంకొక అప్పు, ఇంకో అప్పు, ఇంకో అప్పు, అట్లా 100 స్టార్ట్ అయిన నీ లైఫ్ వేల లక్షల దాకా అప్పులు అవుతాయి. సో ఈ వీడియో చూస్తున్నది నాకన్నా పెద్దవాళ్ళు అయితే అన్నయ్యలకు, చిన్నవాళ్ళు అయితే తమ్ముళ్ళకు నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మనకు షార్ట్ కట్స్ వద్దు. ఎందుకంటే కష్టపడితేనే డబ్బులు కనబడట్లేదు, కష్టపడ్డ సొమ్మే మనది కాదు, అలాంటిది ఫ్రీగా వచ్చేది ఇది నిలవదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏ ఫీల్డ్ అయినా కానీ ఎంత ఫాస్ట్గా ఏది వస్తే అంత ఫాస్ట్గా మళ్ళీ తీసుకెళ్ళిపోతుంది. సో ప్లీజ్ మీరు ఈ నా మాటలు మీరు అంటే నేను మీకు తెలిసినా తెలియకపోయినా నా మాటలు మాత్రం ఇది నిజంగా నీ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా.
ప్లీజ్ అందరూ ఇలాంటి స్కామ్లో ఇరుక్కోకండి. దయచేసి చెప్తున్నా, ఇది చాలా పెద్ద స్కామ్. ఇండియాలో సిగరెట్ బ్యాన్ లేదు కదా, నేను సిగరెట్ తాగుతా. బెట్టింగ్ యాప్స్ బ్యాన్ లేదు కదా, నేను బెట్టింగ్ చేస్తా అంటే కుడిచిపోయేది మనమే. సిగరెట్ కంపెనీ వాడు కోట్లు సంపాదిస్తాడు. మీరు అబ్జర్వ్ చేయండి, సిగరెట్ కంపెనీ వాళ్ళు మీరు తాగే 10 రూపాయలు కావచ్చు, కొన్ని కోట్ల ఇన్కమ్ వస్తుంది. అవన్నీ ఎక్కడి నుంచి వస్తలేదు, మనం తాగడం వల్లనే వస్తుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళు పెద్ద పెద్ద కార్లు తిరుగుతున్నారు. సో ఎందుకు తిరుగుతున్నారు? నువ్వు వాడుతున్నావు కాబట్టి, నువ్వు బెట్టింగ్ చేస్తున్నావు కాబట్టి, నీ డబ్బు లాస్ అవుతున్నావు కాబట్టి అక్కడ వాన్ అకౌంట్లోకి పోతున్నాయి. సో ప్రతి దానికి ఏం జరిగినా ప్రతిది మనదే కారణం. సో ప్లీజ్ ఈ బెట్టింగ్ యాప్లో ఇరుక్కోకండి. మీకు 1000 రూపాయలు సంపాదిస్తుర్రా, 1000 రూపాయలతోటే ఆ 1000 రూపాయలు రేపు పొద్దుగాల మళ్ళీ ఎట్లా సంపాదించాలి, అదే ఆలోచన ఉండండి. మీరు మీ పనిలో స్మార్ట్నెస్ వెతుక్కోండి. పనిలో ఎట్లా నేను షార్ట్కట్గా ఎట్లా పైకి రావాలి, ఎట్లా ప్రమోషన్ రావాలి, నా పనిలో నేను నా బిజినెస్లో ఎట్లా గ్రో చేసుకోవాలి, 1000 2000 చేయాలంటే ఇంకేమైనా ఐటమ్ యాడ్ చేయాలా, ఏమైనా ఆఫర్ పెట్టాలా, ఇలా మీరు బిజినెస్ ట్రిక్స్ కోసం మీరు ప్లాన్ చేసుకోండి. కానీ ఇట్లా నేను బెట్టింగ్ చేస్తా ఈజీ మనీకి మాత్రం అలవాటు పడి లైఫ్ ఖరాబ్ చేసుకోకండి. ఇవాళ మీకు ఒక 10 రోజులు బాగుండొచ్చు, 11వ రోజు నుంచి మీరు లాస్ చూస్తారు. 11వ రోజు బాగుంటే 12వ రోజు లాస్ చూస్తారు. కానీ ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్లో మాత్రం నష్టపోయిన వాళ్ళే చాలామంది ఉన్నారు. ఎందుకంటే మన పురాణాలు కూడా చెప్తున్నాయి, జూదాలేసి రాజ్యాలే కోల్పోయిన పురాణాలు నుంచే, అంటే అప్పటి నుంచే మనకు ఒక ఎడ్యుకేషన్ అది. సో దేవుళ్ళు ఏం చేసినా, ఎవరు ఏం చేసినా కానీ మనకు ఒక లోక జ్ఞానం కోసమే వాళ్ళు అవన్నీ చేసి మనకు ఇట్లా విద్యను అందించారు. సో గాయస్, మీరు మాత్రం ఈ బెట్టింగ్ యాప్స్లో అస్సలు ఇన్వాల్వ్ కాకండి. ఇది చాలా డేంజర్, చాలా డేంజర్ అంటే చాలా డేంజర్. నేను చెప్తున్నా ప్లీజ్. పిల్లలు, నేను మొన్న ఒక షాప్ కాడికి పోయి చూస్తున్నా, ఇంటర్మీడియట్ పిల్లలు అంతకుముందు పబ్జీ ఆడుతుండే, ఇప్పుడు పబ్జీ పక్క పెట్టి బెట్టింగ్ యాప్స్ వేస్తున్నారు. అందరు గల్ 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 అని సౌండ్ వస్తుంది. ఏం చేస్తున్నారు వీళ్ళు అని చూస్తే బెట్టింగ్ వేస్తున్నారు. సో ఇది చాలా అడిక్షన్ అయిపోయింది. మీరు పేరెంట్స్ కూడా గమనించండి, పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏమైనా ఆడుతున్నారా ఏంటి. ఇవన్నీ ఆడితే ముందే వార్న్ చేయండి. చిన్నపిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు అయితే. సో అడల్ట్ అయితే ఇంకా మనం వాళ్ళ ఇష్టం, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళైతే ఇంకా వాళ్ళని ఏం చేయలేము, అది వాళ్ళకి తెలిసి ఉండాలి. సో పిల్లల్ని మాత్రం దీన్ని ఇన్వాల్వ్ కాకుండా చూడండి. బెట్టింగ్ యాప్స్లో ఇన్వాల్వ్ అయ్యి లక్షలు పోగొట్టుకున్న వాళ్ళ పరిస్థితులు ఏంటో ఒకసారి యూట్యూబ్లో అయినా న్యూస్లో కొట్టి చూడండి. సో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మనకు వస్తున్నాయి, ఈ ప్రమోషన్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం బెట్టింగ్లో పైసలు వేసినా మళ్ళీ వాటికి సప్పులు చేయాల్సి వస్తున్నా, ప్లీజ్ వేయకండి అని చెప్పి చాలామంది పెడుతున్నారు. ప్లీజ్ మీరు గమనించి ఇవన్నీ చూసుకొని, నా లాస్ట్ మాట ఏంటంటే ప్లీజ్ బెట్టింగ్స్ యాప్స్ మాత్రం మీరు అసలు అలాంటి ఆలోచన మాత్రం వెళ్ళకండి, చాలా డేంజర్. సో థ్యాంక్ యూ గైస్.